చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఏ విధమైన ఫలితాలు ఉన్నాయంట? మీనరాశి వారికి చక్కని యోగం ఉందమ్మా. లాభంలో కుజకేతువులు యోగిస్తున్నారు. ధైర్యంగా వ్యవహరిస్తే మంచి విజయం చేకూరుతుంది. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఇక్కడ పట్టుదల చాలా అవసరం, నమ్మకం, విశ్వాసం చాలా అవసరం. నాకు 2 గ్రహాలే కదా లాభంలో ఉన్నది, మరి 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కదా, ఏవైనా చెడు జరుగుతుందో ఏమో అని కనుక అనుకున్నారా, ఇక మీరేం చేయలేరు. ఈ 2 గ్రహాలు కూడా 7 గ్రహాలతో చేరిపోతాయి. కాబట్టి ఈ 2 గ్రహాలని వినియోగించాలంటే ఏమిటి ఆ 2 గ్రహాలు? కుజుడు అంటే ధైర్యానికి ప్రతీక, రెండవది కేతు. కేతు అంటే ఆధ్యాత్మిక దైవబలానికి ప్రతీక. దైవబలం అంటే సంకల్పశుద్ధి, అలాగే ఆధ్యాత్మిక శక్తి, నమ్మకం. ఈ విధంగా ముందుకు సాగండి, మంచి చేకూరుతుంది. తగినంత ప్రోత్సాహం అవసరం, పట్టుదల లోపించరాదు. మీరు అనుకున్నది మీరు ఆచరించండి, ఎవరేమన్నా సరే అంతిమంగా విజయం వస్తుంది. వారాంతంలో నిరుత్సాహపడేటటువంటి అంశాలు, సంఘటనలు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల బాధ కూడా కలుగుతుంది. వెంటనే తేరుకొని మళ్ళీ స్వస్థత చేకూరిన తర్వాత పునఃప్రయత్నం చేయండి. దీక్ష దక్షత కలిగి ముందుకు సాగితే లక్ష్యం ఎంత దూరంలో లేదు. అవాంతరాలున్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ప్రయత్నం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. శాంత చిత్తంతో ప్రయత్నించండి. శాంత చిత్తము చాలా వరకు శక్తిని ప్రసాదిస్తుంది. మీలో ఉన్న శక్తి బయటకు వస్తుంది. దైవ ఫలితం అనుకూలంగా ఉన్నది. మంచి జీవితం ఏర్పడుతుంది. జరిగిన పొరపాట్లు సరవుతాయి. అయితే గురుగారు, మీనరాశి వారికి 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో ఏ స్తోత్రాన్ని పఠిస్తే వాటి నుంచి కొంత బయటపడవచ్చు? గ్రహరాటైన సూర్య భగవానుణ్ణి ధ్యానించాలి. ఏ దేవాలయ సందర్శనం వారికి శుభప్రదం? ఆకాశంలో ప్రత్యక్షంగా సూర్య భగవాన్ని చూచి దండం పెట్టుకోండి. ఎటువంటి దానాలు వారికి ఉపకరిస్తాయంటారు? నవధాన్యం తీసుకొని సాయిబాబా వారి అగ్నిధునిలో కొద్దిగా ఆ అగ్నిహోత్రుడికి నవగ్రహాల పేర్లు చెప్పి దాంట్లో వేయండి, గ్రహదోషం పోతుంది. విన్నారు కదా, మీనరాశి వారు 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా నిరాశ చెందవలసిన అవసరం లేదు. సూర్య భగవానుని ధ్యానిస్తే ఆ ప్రతికూలత అంతా కూడా అనుకూలంగా మారిపోతున్నట్టు కూడా గురుగారు తెలియజేస్తారు.